ఇక హనుమకొండ జిల్లా నుంచి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్షంగా అందిస్తారు. హనుమకొండలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అలాగే పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. మరి ఓటర్స్ టర్న్అవుట్ ఎలా ఉందన్నది ఆవిడ అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి మేడం, ఎలా ఉంది ఓటర్స్ టర్న్అవుట్, పోలింగ్ సరళి ఎలా ఉంది? మనకి అంటే హన్మకొండ జిల్లాలో ఫేజ్ 1లో ఈ 3 మండలాల్లో చూసుకుంటే ఓవరాల్గా అప్ టు 9 AM వరకు జిల్లా యావరేజ్ చూసుకుంటే 18% ఉంది. హైయెస్ట్గా మనకి భీమదేవరపల్లిలో 22% వచ్చింది, కమలాపూర్లో 15%, ఎల్కతుర్తిలో 18%. ఇప్పటివరకు అప్ టు 9 AM ఇంత పోల్ పర్సంటేజ్ అయితే మనకి రికార్డ్ అయింది. ఓటర్స్ కల్పించే సౌకర్యాలు సదుపాయాలు ఏంటి మేడం పోలింగ్? అంటే మనం ఇక్కడ అంటే అన్ని పోలింగ్ స్టేషన్స్లో టెంట్ ప్రొవైడ్ చేశాము. తర్వాత డ్రింకింగ్ వాటర్, ఎవరైనా పీడబ్ల్యూడీస్ ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి చేయించండి. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్, కాస్త ఎల్డర్లీ ఉన్నా కానీ కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ వాళ్ళతో ఓటేస్తాం. అంటే మధ్యాహ్నం చూస్తుంటే ఇప్పుడు ఈ ట్రెండ్ చూస్తుంటే 1 తర్వాత కూడా కొంతమంది క్యూ లైన్లో ఉండేటట్టు ఉన్నారు కదా. కొన్ని గ్రామాల్లో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది, కమలాపూర్లో ఉండే ఛాన్స్ ఉంది, ఎక్కడైతే మేజర్ పంచాయతీస్ ఉన్నాయో అక్కడ ఉండే ఛాన్స్ ఉంది. కానీ 1 వరకు ఎవరైనా క్యూలో ఉంటే వాళ్ళందరికీ కూడా మేము ఓటేసే ఛాన్స్ డెఫినెట్లీ ఇస్తాం. ఇమీడియట్గా కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అట్లా ఎప్పటికెల్లా మనకి రిజల్ట్ అనేది వస్తుంది? 1 o'clock వరకు ఓటింగ్ కంప్లీట్ అయిన అన్ని జీపీస్లో 2 o'clock ఇమీడియట్లీ మొదలైపోతుంది. లేదు 1 తర్వాత కూడా ఇంకా ఓటింగ్ నడుస్తూ ఉంది, దాని టైం చూసుకొని అకార్డింగ్లీ స్టార్ట్ చేస్తారు. 1 వరకు పోలింగ్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, మాకు ఆ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఎప్పుడు కంప్లీట్ అయితే దాని తర్వాత మేము వాళ్ళకి టైం ఇస్తాం ఎప్పుడు స్టార్ట్ చేయాలి. మొత్తం టోటల్ స్టాఫ్ ఎంతమంది మేడం ఇటు కౌంటింగ్లోను అలాగే పోలింగ్ సంబంధించి జిల్లా వ్యాప్తంగా? అంటే జిల్లా వ్యాప్తంగా మీరు చూస్తే 1986 వార్డ్స్ ఉంటాయండి. సో ప్రతి వార్డ్కి డిపెండింగ్ ఆన్ ద ఓటర్స్, ఒక్కొక్క వార్డ్కి ఒక పిఓ ఒక ఓపీఓ ఉంటారు. 200 ఓటర్స్ ఉంటే 200 to 400 ఓటర్స్ ఉంటే ఒక పిఓ 2 ఓపీఓలు ఉంటారు. మోర్ దెన్ 400 అప్ టు 650 ఉన్నారనుకోండి, ఒక పిఓ 3 ఓపీఓలు ఉంటారు. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఫేజ్ 1లో 3 మండల్స్లో చూసుకుంటే 500 వార్డ్ మెంబర్స్కి మనకి ఎలక్షన్ జరుగుతుంది. అలాగే 65 సర్పంచెస్కి ఎలక్షన్ జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మేము ఒక 1700 పోలింగ్ స్టాఫ్ ఉన్నారు. అది కాకుండా ఇంకొక 600 to 700 పోలీస్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు పీస్ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్. ఎస్, ధన్యవాదాలండి. ఇప్పటివరకు పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతోందని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్పారు. అలాగే ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత ముగిసిన గ్రామాల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్పారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.